సాయిరాం పిల్లలు మరియు పెద్దలు, సాయి ప్రగతి క్లాస్కి స్వాగతం. లాస్ట్ క్లాస్లో మనం శాంతి పొందటానికి అత్యాస రాక్షసుణ్ణి ఎలా ఓడించాలో తెలుసుకున్నాం. మీరు అది చూడలేదంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. సాయిరాం సాయి, సాయిరాం ప్రగతి. పిల్లలు, మీరేం చేస్తున్నారు? మేము పూలతో ఆడుకుంటున్నాము. ఓ అవునా, ఆ పూలు కాసేపు పక్కన పెడతారా? మీతో శాంతి గురించి ఇంకొంచెం మాట్లాడాలి. అయితే నేను ఈ 2 కొత్త కథలు ఇంకెవరికైనా చెప్తా. కథలు అన్నారా? మేము కథలు వింటాము. సరే, ముందు మనం 3 సార్లు ఓం చెప్దాం. అందరూ చిన్ముద్రలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఓం ఇప్పుడు మెల్లిగా కళ్ళు తెరవండి. ఆంటీ తొందరగా చెప్పండి. సరే, నేను చెప్తాను, కానీ మీరు విన్నాక ఆ కథల నీతి నాకు చెప్పాలి, సరేనా? కథలు మరియు క్విజ్ కూడానా? నాకు చాలా ఇష్టం. తప్పకుండా ఆంటీ. సరే, మనం మొదటి కథ మొదలు పెడదాం. ఒక ఊళ్ళో రోహన్ అనే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు రోహన్ చాలా చిరాగ్గా ఉన్నాడు. ముందుగా తను ఆలస్యంగా నిద్రలేచాడు, ఇంకా స్కూల్ బస్ మిస్ అయ్యాడు. అప్పుడు తను, అబ్బా అంతా నాన్న తప్పే, నన్ను టైంకి నిద్ర లేపలేదు అని విసుక్కున్నాడు. తర్వాత టిఫిన్ తినేటప్పుడు పొరపాటున చేయి తగిలి పాల గ్లాస్ కింద పడింది. అప్పుడు, అమ్మా ఆ గ్లాస్ నా చేతి దగ్గర ఎందుకు పెట్టావు అని అరిచాడు. మరియు చివరికి బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న కారు బొమ్మ కాళ్ళ కింద పడి గుచ్చుకుంది. అప్పుడు, అబ్బా నా చెల్లి అన్ని ఇటు అటు పడేస్తుంది అని కసురుకున్నాడు. అతను తన బెస్ట్ ఫ్రెండ్ కబీర్ని కలిసేసరికి రోహన్ చాలా కోపంగా ఉన్నాడు. అతని శాంతి మాయమైపోయింది. అందరూ కలిసి తన రోజుని ఎలా పాడు చేశారో కబీర్కి చెప్పడం మొదలుపెట్టాడు. ఇది విని కబీర్ చిరునవ్వుతో, రోహన్ మనం ఒక పని చేద్దాం. నీ కళ్ళు మూసుకుని జరిగిందంతా మళ్ళీ గుర్తు తెచ్చుకో, కానీ ఈసారి ఎవరినీ తప్పు పట్టకుండా నిందించకుండా ఉంటే ఏం జరుగుతుందో ఊహించుకో అని అన్నాడు. అప్పుడు రోహన్ కళ్ళు మూసుకుని పొద్దునుంచి జరిగిందంతా గుర్తు తెచ్చుకున్నాడు. ఈసారి బస్ మిస్ అయినప్పుడు నేను అలారం పెట్టుకోవాల్సింది, రేపటి నుంచి అలాగే చేస్తాను అని అనుకున్నాడు. పాలు ఒలికినప్పుడు ఒక బట్టతో తుడుస్తూ, అయ్యయ్యో నాదే తప్పు, తొందరగా తుడిచేస్తాను అని అనుకున్నాడు. ఇంకా ఆ బొమ్మ కారు చూసినప్పుడు దాన్ని తీసి బొమ్మల డబ్బాలో వేసేశాడు. మెల్లిగా కళ్ళు తెరిచాక రోహన్కి చాలా తేలిగ్గా, ప్రశాంతంగా మరియు సంతోషంగా అనిపించింది. అతను కబీర్కి థ్యాంక్ యూ చెప్పి, నేను ఇతరులని నిందించకుండా నా పనులు నేనే చేసుకుంటే నాకెంత సంతోషంగా అనిపిస్తోందో అని అన్నాడు. ఓ వావ్! అంటే తనకి తానే కోపం తగ్గించుకున్నాడా? అవును, అందరిలో తప్పులు పట్టడం వల్ల తన కోపం ఇంకా పెరిగింది. ఎస్, ఇప్పుడు ఆలోచించి ఈ కథ నీతేంటో చెప్పండి. ఇతరులలో తప్పులు వెతకడం వల్ల మన శాంతి పోతుంది, మరియు మన బాధ్యతల్ని మనమే నిర్వర్తిస్తే మన శాంతి తిరిగి వస్తుంది. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న, రోహన్ కోపానికి నిజమైన కారణం ఎవరు? ఆప్షన్ ఏ, అతని నాన్న, అమ్మ మరియు చెల్లి. లేదా ఆప్షన్ బి, రోహనే, ఎందుకంటే అతను అందరినీ నిందించాడు. ఓ, ఆప్షన్ బి, రోహన్ మాత్రమే.
వెరీ గుడ్. సరే, రెండో ప్రశ్న. మనం ఎప్పుడు ఇతరులలో తప్పులు వెతుకుతూ ఉంటే మన శాంతి ఏమవుతుంది? ఆప్షన్ ఏ, అది వెళ్ళిపోతుంది మరియు మనకు కోపము, చిరాకు వస్తుంది. లేదా ఆప్షన్ బి, మనకి ఇంకా ఎక్కువ శాంతి మరియు సంతోషం కలుగుతుంది. ఆప్షన్ ఏ, అది వెళ్ళిపోతుంది మరియు మనకి చాలా కోపం వస్తుంది. ఎక్సలెంట్, మీరు చాలా తెలివైన పిల్లలు. ఇప్పుడు రెండో కథ చెప్పనా? ఇది మన మనసులో ఉండే భయం గురించి. ఊ, సరే చెప్పండి. ఒకప్పుడు మీరా అనే ఒక చిన్నపిల్ల ఉండేది. తనకి చీకటంటే చాలా భయం వేసి తన ప్రశాంతత అంతా కోల్పోయేది. ఒక రాత్రి హాల్ నుంచి తన గదికి వెళ్తూ సడన్గా ఆగిపోయింది. హాల్ చివర పెద్ద జుట్టుతో ఉన్న ఒక పొడవైన భయంకరమైన ఏలియన్ని చూసినట్టు అనిపించింది. ఆమె వెంటనే పరిగెట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది. కానీ ఆమె గదిలోకి వెళ్ళాక ఇంకా భయం వేసింది. ఒక మూల చూస్తే పొడవైన చేతులున్న ఒక పెద్ద రాక్షసుడు కనిపించాడు. తర్వాత కింద చూస్తే నేల మీద ఒక పొడవైన నల్లపాము ఉంది. ఇంకా దారుణం ఏంటంటే తన బొమ్మల డబ్బా దగ్గర చూస్తే చీకట్లో నుంచి 2 మెరుస్తున్న ఎర్ర కళ్ళు తన వైపు చూస్తున్నాయి. మీరాకి చాలా భయం వేసింది. ఆమె వెంటనే మంచం మీద దూకి దుప్పటి తల వరకు కప్పుకొని వణకడం మొదలుపెట్టింది. అప్పుడు తన నాన్నమ్మ వచ్చి మీరా దాక్కోవడం చూసి, ఏమైంది మీరా అని అడిగింది. మీరా దుప్పటి నుంచి బయట చూస్తూ, నాన్నమ్మ, ఇల్లంతా రాక్షసులు ఉన్నారు. హాల్లో ఒక ఏలియన్, మూలన ఒక రాక్షసుడు, కింద పాము మరియు నా బొమ్మల డబ్బాలో ఎర్ర కళ్ళు ఉన్నాయి అని చెప్పింది. తన నాన్నమ్మ మంచం మీద కూర్చునంది, అవును మీరా, ఈ రూమ్లో ఖచ్చితంగా ఏదో ఉంది. మీరా ఏముంది అని అడిగింది. నానమ్మ, నీ మనసులో భయం అనంది. నీ మనస్సు నీతో ఆటలాడుతుంది అనుకుంటా. రా, ముందు హాల్కి వెళ్ళి ఆ ఏలియన్ సంగతి చూద్దాం. మీరా నానమ్మ చేయి పట్టుకుని హాల్లోకి వెళ్ళింది. వాళ్ళు లైట్ వేసినప్పుడు మూలన ఒక పొడుగు ల్యాంప్ మరియు కర్టన్ ఉంది. ముందు లైట్లు ఆపి ఉన్నప్పుడు అదే ఏలియన్లా కనిపించింది. తర్వాత వాళ్ళు గదిలోకి వెళ్ళి లైట్ వేశారు. రాక్షసుడున్న చోట తలుపుకి వేలాడుతున్న ఒక కోటు మాత్రమే ఉంది. మరియు పామున్న చోట మీరా మర్చిపోయిన తన స్కూల్ బెల్ట్ ఉంది. ఇంకా ఆ ఎర్రని కళ్ళు ఆమె ఆపేయడం మర్చిపోయిన ఒక బొమ్మ రోబోటివి మాత్రమే. అంటే ఆ రాక్షసులు నిజమైనవి కావా? అదంతా తన ఊహ మాత్రమేనా? అవును ప్రగతి, భయం అంతా తన మనసులోనే ఉంది. మన మనసు భయంతో నిండి ఉంటే ఏమవుతుంది? మనం శాంతిని కోల్పోతాము. ఇప్పుడు ఈ కథ నీతి చెప్పండి. ఏదైనా చెడు జరుగుతుందని మనం భయపడినప్పుడు చాలా వరకు అది అసలు నిజమే కాదు, కేవలం మన మనసే మనతో ఆటలాడుతుంది. మరియు మన మనసుని అదుపులో పెట్టుకుంటే మనకి శాంతి కలుగుతుంది. చాలా బాగా చెప్పారు పిల్లలు. మీకు అలా భయం వేసినప్పుడల్లా మీ మనసుని అదుపులో పెట్టుకునే ధైర్యం ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించండి. సరే, ఇప్పుడు క్విజ్ టైం. మొదటి ప్రశ్న, ఆ ఏలియన్, పాము మరియు రాక్షసులు నిజంగా ఎక్కడున్నాయి? ఆప్షన్ ఏ, మీరా ఇంట్లో. లేదా ఆప్షన్ బి, మీరా మనసులో మాత్రమే. ఆప్షన్ బి, తన మనసులో మాత్రమే. కరెక్ట్. సరే, చివరి ప్రశ్న, భయాన్ని తరిమి కొట్టి శాంతిని తిరిగి తెచ్చుకోవడానికి మంచి మార్గం ఏంటి? ఆప్షన్ ఏ, దుప్పటి కింద దాక్కోవడం. లేదా ఆప్షన్ బి, నీ మనసుని అదుపులో పెట్టుకోవడానికి దేవుణ్ణి ప్రార్థించడం. ఆప్షన్ బి. వెరీ గుడ్, మీరందరూ చాలా బాగా చెప్పారు. మనం మన శాంతిని కాపాడుకోవాలంటే 2 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇతరులలో తప్పులు వెతకడం మానేయాలి
మరియు భయం అనేది చాలా వరకు మన మనసులో మాత్రమే ఉంటుందని అర్థం చేసుకోవాలి. సరే పిల్లలు మరియు పెద్దలు, ఈరోజు సాయి ప్రగతి క్లాస్ ఇక్కడితో ముగిసింది. ఈ కథలు మీకు బాగా నచ్చాయని మరియు మీరు రోజు ఈ నీతులు పాటిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. వచ్చే క్లాస్లో కలుద్దాం. సాయిరామ్.